హలో అందరికీ, ఈ వీడియోలో మనం పాలు విరిగిపోకుండా సగ్గుబియ్యం పాయసం ఎలా చేయాలో ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకోండి. మీకు అవైలబుల్గా ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్ని బాగా వేయించుకోవాలి. అలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా డిష్ అవుట్ చేయండి. అదే గిన్నెలో 3 కప్పుల వాటర్ పోసి మరగనివ్వండి. ఇలా మరుగుతున్న నీళ్ళలో ముందుగా నానబెట్టిన కప్పు సగ్గుబియ్యాన్ని వేసి బాయిల్ అవ్వనివ్వాలి. సగ్గుబియ్యం వేసాక కంటిన్యూగా 2 మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి, లేకపోతే అంత ముద్దగా అవుతుంది. ఇలా సగ్గుబియ్యం మొత్తం ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేదాకా బాయిల్ చేస్తూ ఉండాలి. సగ్గుబియ్యం ముట్టుకుంటే అలా స్మాష్ అయిపోవాలన్నమాట. అందులో కప్పుడు బెల్లాన్ని వేసి బాయిల్ చేయాలి. నేను కలర్ కోసం కుంకుమ వేసాను, మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయండి. చిటికడి యాలకుల పొడి, ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత అందులో కాగబెట్టిన పాలు పోసుకోండి. క్వాంటిటీ అనేది మీ ఇష్టం, మీకు ఏ కన్సిస్టెన్సీలో తినడానికి నచ్చుతుంది అంటే ఆ క్వాంటిటీలో అడ్జస్ట్ చేసుకుంటూ పాలు పోసుకోండి. సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు రింగ్ ద బెల్. థ్యాంక్ యూ.